వీకెండ్ వచ్చిందంటే చాలు మందుబాబులు రెచ్చిపోతున్నారు. రోడ్ల మీద వీరంగం సృష్టిస్తున్నారు. తాగిన మత్తులో ఓవర్ స్పీడ్ లో వెళ్తూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్లో నిశాచరుల స్వైర విహారం ప్రాణాల మీదకు తెస్తోంది. శని ఆదివారాలు వచ్చాయంటే చాలు మందుబాబులకు కళ్ళు నెత్తికెక్కుతాయి. కార్లు గాల్లో తేలుతాయి. బార్లలో పబ్లలో పూటుగా తాగడం, రోడ్డు మీదకెక్కి రచ్చరచ్చ చేయడం కామన్ అయిపోయింది. సాగర్ తీరాన ఉండే విశాఖ భీమిలి బీచ్ రోడ్ ఇప్పుడు ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. ఫుల్లుగా మందు కొట్టి ఓవర్ స్పీడ్తో యాక్సిడెంట్లు చేస్తున్నారు. తలకెక్కిన మత్తులో వీరంగం వేస్తున్నారు. గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్తో రయ్యమంటూ దూసుకుపోతూ హడలెత్తిస్తున్నారు మందుబాబులు. రాత్రి 10 గంటలు దాటితే బీచ్ రోడ్డు మీద ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేం. తాగి ఎట్నుంచి ఎవడొచ్చి గుద్దుతాడు అని భయంగా వెళ్లాల్సిందే. మరో విషయం ఏంటంటే, మనం జాగ్రత్తగా వెళ్ళినా ఆబోతుల మీద వచ్చినట్లుగా తాగుబోతులు యమా స్పీడ్ మీద వచ్చి యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదాలే ఇందుకు ఉదాహరణ. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లను చూస్తే వాహనాల నుజ్జునుజ్జే. ఇక లోన చెక్ చేస్తే సీసాల గుట్టలే కనిపిస్తాయి. ఈ తరహా కేసులు విశాఖలో ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. అది కూడా రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో అయితే మద్యం మత్తులో యువకులు బైక్లపై స్టంట్లు చేస్తూ టెర్రర్ పుట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాపిల్లలతో వాహనాలపై ప్రయాణాలంటేనే జంకాల్సి వస్తోంది. బీచ్ రోడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిశాచరులకు కళ్ళెం వేయాలని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు విశాఖవాసులు.